సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి పార్లమెంటులో మహానుభావులు అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్ మీద దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూ ఉంటే పార్లమెంట్లో కూడా చివరికి గొడవలయ్యే పరిస్థితి వరకు ఇది దారితీస్తూ ఉంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఏదో ఒక అభిప్రాయాన్ని అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి మీరు మద్దతిస్తున్నటువంటి గవర్నమెంట్లో ముఖ్యులు ఎలా మాట్లాడుతున్నారో చూడండి, సో మీరు మద్దతు మీద పునరాలోచించండి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు లేఖ కూడా రాశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద చంద్రబాబు నాయుడు గారి స్పందన నాకైతే కాసింత గమ్మత్తుగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారట అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ మీడియా కథనాల ప్రకారమే మనం ఏదైనా కనుక మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అది చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అని చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల దగ్గర చెప్పారట. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అని, సున్నితమైన విషయాల మీద మరింత జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళ మంత్రులకు చెబుతూ, నేను వ్యవసాయం శుద్ధ దండగా అని చెప్పి అనకపోయినా అన్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా అలాంటిదే. కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ను అవమానించింది. అంబేద్కర్ ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పుడు ప్రభుత్వమే ఉంది. సో అంబేద్కర్ను ఎవరు అవమానించారు, అంబేద్కర్ను ఎవరు గౌరవించారు అనే దాని మీద చర్చ చేయండి అని చెప్పి మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు సూచించారట. మంచి ఉద్దేశంతో అన్నా కూడా చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అన్నది చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ ఆన్ ద రన్నింగ్ ఇష్యూ ఇన్ ఇండియా. అయితే అమిత్ షా గారు మాట్లాడింది ఏంటి, డెఫినెట్లీ అది సర్కాసిజం, అంత నో డౌట్ ఇన్ దట్, ఎటకారం అది. క్యా అంబేద్కర్ 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 అంబేద్కర్, ఏదైనా దేవుడి పేరు తలుచుకోండి స్వర్గంలో ప్రాప్తి రస్తుంటుంది, ఈ అంబేద్కర్ పేరేంటి ప్రతిసారి. ఇందులో మంచి ఉద్దేశం ఏముందో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఇందులో మంచి ఉద్దేశం ఏం కనిపించిందో సీరియస్లీ నాకైతే అర్థం కాలేదు. కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా, సో ఆ కూటమి అగ్రనేతలను డిఫెండ్ చేసుకోవడంలో డెఫినెట్లీ ఒక పొలిటికల్ కోణంలో నుంచి తప్పకపోవచ్చు, కానీ దాన్ని ఏ విధంగా సమర్థించుకొని ఉండొచ్చాము. కానీ మంచి ఉద్దేశం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. అంటే మంచి ఉద్దేశం ఏంటి, అమిత్ షా గారు సలహా ఇస్తున్నారా అంబేద్కర్ పేరు వాడకండి, దేవుడి పేరు వాడండి, పైన స్వర్గంలో మంచి జరుగుతుందని. భూమి మీద ఉన్న వాళ్ళకు, భారతదేశంలో ఉన్న వాళ్ళకు, వివక్షకు గురైన వాళ్ళకు ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మహిళలంటే అసలు వంట రూములకే పరిమితం అవ్వాలి, పిల్లలకనే మిషన్లుగానే ఉండిపోవాలి అని అడుగడుగున వాళ్ళు వివక్షకు గురవుతున్నప్పుడు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అంబేద్కర్ గారు. వివక్షకు గురవుతున్న వాళ్ళకు, మనిషిని మనిషిగా కూడా గుర్తింపు దక్కించుకోలేని వాళ్లకు పైన స్వర్గం ఎటుంటుందమో ఎవరికి తెలియదు, కానీ ఇక్కడే ఒక స్వర్గం లాంటి బ్రతుకు ఉండాలి వాళ్ళకు కూడా అని చెప్పి ఆలోచన చేసి దానికి ఎన్నో సంస్కరణల వైపు శ్రీకారం చుట్టి ఆ విధమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అసలు ఒక మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అండి ఆయన. మరి ఆయన పేరు తలుచుకోకు, దేవుని పేరు తలుచుకో, స్వర్గంలో ప్రాప్తి ఉంటుందని చెప్పి అంబేద్కర్ 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 7 సార్లు ఏమంటారు, 6 సార్లు అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. మరి ఇందులో మంచి ఉద్దేశం ఏంటి అన్నది ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నట్టే మనకు కాసింత అర్థమయ్యేది. అసలు ఇందులో మంచి ఉద్దేశం ఏంటి అని ఏమో తెలియదు నాకు.